మీరు చూస్తున్నారు లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి మరియు అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్డ్ క్వాలిఫికేషన్స్ అన్నింటినీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోని చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకు ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటుందండి. ఇంకా మీలో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో జెన్యూన్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి, జాబ్ అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఈ స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇది వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క మొదటి పేజ్. ఇందులో ఇక్కడ మీ రిక్రూట్మెంట్ ఉందో దీన్ని క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా మీరు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ మీకు చూపిస్తున్నాను. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని కింద వర్క్ చేస్తూ ఉంటుందండి. వీరు 22/9/2021 రిలీజ్ చేశారు నోటిఫికేషన్. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొత్తంగా 5 రకాల వేకెన్సీస్ రిలీజ్ చేశారండి. ఇందులో క్యాషియర్ పోస్టులు, జూనియర్ ఇంజనీర్ పోస్టులు, రిజిస్ట్రేషన్ క్లర్క్, స్టోర్ కీపర్, సెంట్రల్ స్టెరిలైజ్డ్ టెక్నీషియన్ పోస్టులు రిలీజ్ చేశారండి. క్యాషియర్ పోస్ట్ ఒకటి ఉంది, అన్రిజర్వ్ వారికి రిజర్వ్ చేశారు. శాలరీ వచ్చేసి వీరికి లెవెల్ 6 పే స్కేల్ ప్రకారంగా ఇస్తామంటున్నారండి. 35,400 నుంచి 1,12,400 వరకు ఇస్తామంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం గా 35 సంవత్సరాల వరకు ఇచ్చారండి. జూనియర్ ఇంజనీర్ పోస్ట్ ఒకటి ఉంది, అన్రిజర్వ్ వారికి రిజర్వ్ చేశారు. వీరికి శాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ క్లర్క్ మూడో పోస్ట్ ఒకటి ఉంది. ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ రిజర్వ్ చేశారు. వీరికి పే స్కేల్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు ఇస్తాము అంటున్నారు. మాక్సిమం ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. ఇందులో నెక్స్ట్ పోస్ట్ స్టోర్ కీపర్ అంటే ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్ వారికి రిజర్వ్ చేశారు. 25,500 నుంచి 81,100 రూపాయల వరకు శాలరీ అయితే ఇస్తామంటున్నారు. మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. 5వ పోస్టు సెంట్రల్ స్టెరిలైజర్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, ఎస్టీ వారికి రిజర్వ్ చేశారు. పే స్కేల్ ప్రకారంగా వీరికి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఇస్తామంటున్నారు. మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల వరకు ఇచ్చారండి. వీరికి ఈ బేసిక్ అనేది బేసిక్ పే అండి. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు బేసిక్ పేలో మరో 50% అనగా క్యాషియర్ పోస్ట్కి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మీకు ఇక్కడే 35,000 రూపాయలు శాలరీగా ఇస్తున్నారు కదా. ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు ఇందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనగా 17,000 రూపాయలు మిగతా అలవెన్సెస్ అన్ని వస్తాయండి. సో మీకు శాలరీ స్టార్టింగ్లోనే 50 అబోవ్ వస్తుంది, 50,000 మించి వస్తుంది మీకు శాలరీ అనేది క్యాషియర్ పోస్టులకి. ఈ విధంగా ప్రతి పోస్ట్కి మీకు బేసిక్ పే మాత్రమే ఇచ్చారు. ఇతర అలవెన్సెస్ అన్ని మీకు బేసిక్ పేలోనే 50% వరకు వస్తాయి. అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం అఫీషియల్ వెబ్సైట్ అయిన svnirtar.nic.in లోకి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుందండి లింక్. ఆ లింక్ కూడా 11/17/2021 నుంచి మాత్రమే లింక్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది మీకు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 45 రోజుల వరకు మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనగా మీరు గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ 22/9/2021 రిలీజ్ చేశారు కాబట్టి మీకు అప్లై చేసుకోవడానికి 45 రోజులు ఇచ్చారు. అనగా నవంబర్ 5వ తేదీ వరకు మీకు ఛాన్స్ ఉంటుందండి. నవంబర్ 5వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినా svnirtar.nic.in లోకి వెళ్ళి మాత్రమే మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫామ్ను సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే క్యాషియర్ పోస్టులకు అయితే గ్రాడ్యుయేషన్ కామర్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి 5 సంవత్సరాలు మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది అని చెప్పారండి ఇక్కడ. అది కూడా అకౌంట్స్ ఫీల్డ్లోనే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి వస్తుంది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నట్లయితే మీకు 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి. అదే డిప్లొమా చేసి ఉన్నట్లయితే 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుందండి. ఇందులో 3వ పోస్టు రిజిస్ట్రేషన్ క్లర్క్ పోస్ట్ ఉన్నాయి. వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిగ్రీ అండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీరికి మెడికల్ రికార్డ్ కీపింగ్లో ఉన్న వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ 28 సంవత్సరాల వరకు ఇచ్చారు. స్టోర్ కీపర్ పోస్టులకు అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. మెటీరియల్ మేనేజ్మెంట్లో వీరికి ఎక్స్పీరియన్స్ ఉండాలండి. స్టోర్ ఆర్గనైజేషన్లో ఏదైనా ఒక దాంట్లో మీకు మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఈ స్టోర్ కీపర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇందులో 5వ పోస్టు సెంట్రల్ స్టెరిలైజ్డ్ టెక్నీషియన్ అండి. వీరికి 10th క్లాస్ పాస్ వారు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సర్టిఫికేషన్ ఇన్
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉన్న వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత వీరు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా చూపించగలగాలండి. ఆపరేషన్ థియేటర్ లో మీరు సెంట్రల్ స్టెరిలైజర్ టెక్నీషియన్స్ గా చూపించుకోవాల్సి వస్తుంది. 2 years ఎక్స్పీరియన్స్ అనేది వీరికి మాత్రమే ఈ స్టెరిలైజర్ టెక్నీషియన్ పోస్ట్ అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అన్నింటికి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఆబ్జెక్టివ్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ ఉండొచ్చు అంటున్నారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిటర్న్ టెస్ట్ నుంచి 80% మార్కులు, డిజైర్డ్ క్వాలిఫికేషన్ నుంచి 10% మార్కులని, ఎక్స్పీరియన్స్ నుంచి 10% మార్కులని, ఓవరాల్గా 100% మార్కులకు తీస్తాము అని ఇచ్చారు. ఈ పోస్టులకు ఎగ్జామినేషన్ ఫీ కింద జనరల్ మరియు ఓబీసీ కేటగిరీకి చెందిన వారైతే 500 రూపాయలను, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వారైతే 250 రూపాయలను పే చేయాల్సి ఉంటుంది. అది కూడా త్రూ ఆన్లైన్లోనే పే చేయాలండి. ఆన్లైన్ పేమెంట్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇనిషియల్ పోస్టింగ్ వచ్చేసి ఒడిస్సాలోని SVNIR-TAR ఈ సెంటర్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుందండి. తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాగా ట్రాన్స్ఫర్ ఛాన్స్ ఉంటుంది. సో మీరు ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాగా ఉన్న వీళ్ళ బ్రాంచెస్ అన్నింటికి. కాకపోతే మీకు ఇనిషియల్ పోస్టింగ్ అనేది ఒడిస్సాలోనే ఉంటుంది. ఈ పోస్టులకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అండి. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అయిన SVNIR-TAR.nic.in నుంచి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయిన తర్వాత 45 రోజుల వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి November 5th లోపల మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు November 5th లోపల అప్లై చేసుకోకపోతే మీరు ఈ పోస్టులకి ఛాన్స్ ఉండదండి మీకు. ఓకే, November 5th లోపల ఖచ్చితంగా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అఫీషియల్గా వీళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్. దీనికి సంబంధించి సిలబస్ కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఎలా ఉంటుంది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. వీరు ఏమని ఇచ్చారంటే కొరెండం మీకు రిలీజ్ చేస్తూ ఉంటాము. అఫీషియల్ వెబ్సైట్ అయినా SVNIR-TAR.nic.inలోకి వెళ్ళి మీరు తరోగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ మీకు దానికి సంబంధించిన కొరెండం అనేది రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారండి. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి 11/10/2021 ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది. ఇక్కడ మీరు ఇచ్చినట్టుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం కల్లా మీకు ఖచ్చితంగా మీకు కొరెండం అనేది రిలీజ్ చేస్తాము. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించింది కానీ ఇతర క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందులో క్లియర్గా మెన్షన్ చేస్తామని ఇచ్చారండి. సో మీరు ఫర్దర్గా ఏదైనా కావాలనుకున్న అఫీషియల్ వెబ్సైట్ అయినా ఈ అఫీషియల్ వెబ్సైట్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తరోగా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అక్కడే దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.